ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు తరిహి ప్రకృతమనుషుదామః. నిన్న మనము 1370 చెప్తున్నాము. 1370 వరకు చెప్తున్నామండి. సో సమ్మానశాలిని కరణయోశ్చ జటాభిః ఆలాపయతే శేణో వర్తికాం ఉల్లాపయతే. ప్రలంబనార్థంలో అంటే మోసం చేసే అర్థంలో కహత్వాం ఉల్లాపయతే, ఎవరు నిన్ను మోసగించగలరు, ఎవరు నిన్ను మోసగించగలరు. ఇవి మూడు ఉదాహరణలు, మూడు అర్థాల్లో ఉన్నాయి. సమ్మానశాలిని సమ్మానశాలిని, ఇవి మూడు అర్థాలు ఏంటి? శాలినీకరణే, మూడోది ప్రలంబనే, చకారం చేత ప్రలంబనే. ఈ మూడు అర్థాల్లో లీ ధాతు చేత నిచ్ ప్రత్యయం వస్తుంది, అటు నిచ్ ధాతు చేత ఎల్లప్పుడూ ఆత్మనే పదమే వస్తుంది చెప్పి మనకు ప్రకృతం చెప్పిందండి. సో ఈ రకంగా మనము ఈ సూత్రం యొక్క అర్థాన్ని చూసాము. నెక్స్ట్ చూడండి, మిథ్యోపపదాత్ క్రియోభ్యాసే. మిథ్యోపపదాత్ క్రియోభ్యాసే. మిథ్యోపపదాత్ పంచమి విభక్తి ఏకవచనము. క్రియోభ్యాసే, క్రియో అభ్యాసే, క్రియ పంచమి విభక్తి ఏకవచనము, అభ్యాసే సప్తమి విభక్తి ఏకవచనము. ఓకేనా? కనిపిస్తున్న స్లైడ్ మీద అండి. మిథ్యోపపదాత్ పంచమి విభక్తి ఏకవచనం. మళ్ళీ చెప్తున్నాను. క్రియో, క్రియో అంటే క్రియ, క్రియ పంచమి విభక్తి ఏకవచనము, అభ్యాసే సప్తమి విభక్తి ఏకవచనము. ఇప్పుడు సమాసం చూడండి. సమాసం ఎక్కడ ఉంది? ఎక్కడైతే రెండు కన్నా ఎక్కువ పదాలు ఉంటాయి అటువంటి పదంలో సమాసం చూస్తామంట. ఆ సమాసం విగ్రహవాక్యం కదా, దాన్ని ఇంకా స్పష్టంగా చెప్పుకుంటా. ఆ సమాసంలో ఏ పదాలు ఉన్నాయి, వాటి యొక్క అర్థం ఏంటి మనకు విగ్రహవాక్యం ద్వారా స్పష్టమవుతుంది. కాబట్టి సమాసం చూడండి. మిథ్యాశబ్ద ఉపపదం యస్య స మిథ్యోపపదః. మిథ్య అనే శబ్దము ఉపపదంగా ఉంది ఏ దానికైతే, ఉపపదం యస్య స మిథ్యోపపదః, దాన్ని మిథ్యా ఉపపదః అంటాం. మిథ్యా శబ్ద ఉపపదం, ఉపపదంగా ఉండి యస్య ఏ దానికైతే స మిథ్యోపపదః అంటాం. ఉపపదం అంటే సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. సమీపంగా ఉచ్చారించేటువంటి పదాన్నే ఉపపదం అంటాము. అది ఇక్కడ ఉపపదంగా తీసుకున్నారు. మిథ్యా శబ్దము సమీపంగా ఉండి ఏ దానికైతే స, దాన్నే మిథ్యోపపదః. మిథ్యా ప్లస్ ఉపపదః మిథ్యోపపదః. ఆద్గుణ ప్రకారంగా ఓకారం వచ్చేసింది. తస్మాత్ మిథ్యోపపదాత్, తస్మాత్ మిథ్యోపపదాత్ బహువ్రీహి సమాసం అన్నమాట. తో అర్థ ఇక్కడ అంతకన్నా ముందు అనువృత్తి వస్తుంది, నేహికి అనువృత్తి వస్తుంది, ఆత్మనే పదంకి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు అర్థాన్ని గమనించండి. మిథ్యాశబ్ద ఉపపదాత్, మిథ్యాశబ్ద ఉపపదాత్ అభ్యాసే. అభ్యాసే అంటే పునః పునః ఆవృత్తికరణే, పునః పునః ఆవృత్తికరణే అర్థే, అంటే ఆవృత్తికరణ అర్థంలో వర్తమానాత్ క్రియ ధాతో ఆత్మనే పదం భవతి. వర్తమానంలో ఉన్నటువంటి క్రియ ధాతు ఏదైతే ఉందో దాంతో ఆత్మనే పదం అవుతుంది అని చెప్పి సూత్రం చెప్పినమాట. అంటే మిథ్యాశబ్దోపపదాత్ అభ్యాసే, మిథ్యాశబ్దం ఉపపదంలో ఉండాలంట. ఇంకా అభ్యాసే, అభ్యాసం పునః పునః ఆవృత్తికరణ, మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేయడం, మళ్ళీ మళ్ళీ స్మరించుకునే అర్థంలో
వర్తమానంలో ఉన్న క్రియ ధాతు చేత ఆత్మ అనే పదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. క్రియ ధాతువుకు ముందు ఏదైనా ఒక మిథ్య అనే శబ్దం ఉపపదంగా ఉండాలి. ఏ అర్థంలో ఉండాలి? అభ్యాసార్థంలో ఉంటే, అంటే మళ్ళీ మళ్ళీ ఆవర్తి చేసే అర్థంలో ఉందనుకోండి, అప్పుడు క్రియ ధాతు చేత ఆత్మ అనే పదం వస్తుంది. అభ్యాస అంటే మళ్ళీ మళ్ళీ ఆవర్తి చేసే అర్థం ఎక్కడ వచ్చినా కూడా అక్కడ ధాతు చేత ఆత్మ అనే పదమే వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయము, దీని యొక్క అర్థము. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. పదం మిథ్యా కారయతే. పదం మిథ్యా కారయతే. పదం మిథ్యా కారయతే అంటే ఇక్కడ పదుక మళ్ళీ మళ్ళీ అశుద్ధంగా ఉచ్చరిస్తున్నాడు. పదాన్ని మిథ్య అంటే అశుద్ధంగా చేయిస్తున్నాడు, అంటే మాటి మాటికి అశుద్ధ ఉచ్చారణ చేస్తున్నాడు, మాటి మాటికి అశుద్ధ ఉచ్చారణ చెప్తున్నాడు. అలాంటి అర్థం ఇక్కడ తీసుకోవాలి. పదం మిథ్య అంటే అశుద్ధ ఉచ్చారణ అంట. అది ఏ అర్థం తీసుకోవాలి? మళ్ళీ మళ్ళీ మాటి మాటికి అశుద్ధం చెప్తున్నాడు, మాటి మాటి తప్పు చెప్తున్నావు అంటున్నావు కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ తప్పు చెప్తున్నావు, మళ్ళీ మళ్ళీ అశుద్ధం ఎందుకు చెప్తున్నావు అంటాం కదా. ఆ సందర్భంలో పదం మిథ్యాకారయతే, పదం మిథ్యాకారయతే. కారయతే ఇక్కడ మనకు క్రియ ధాతు, దానికంటే ముందు మిథ్య అనే పదం ఉపపదంగా ఉంది. ఖచ్చితంగా క్రియ ధాతుకు ముందు మిథ్యా శబ్దమే ఉండాలి, వేరే శబ్దం అంటే కాదు. మిథ్యా శబ్దం ఉపపదం యస్య అని చెప్పామట. మిథ్యా శబ్దమే ఉపపదంగా అంటే క్రియ ధాతుకు సమీపంగా ఉందనుకోండి, అటువంటి ధాతువు చేత మనకు ఆత్మ అనే పదం వస్తుంది. కానీ ఇలాంటి అర్థం ఉండాలి, మళ్ళీ మళ్ళీ పునః మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేసే అర్థంలో ఉంటేనే ఆత్మ పదం వస్తుంది. అందుకే పదం మిథ్యా కాదు, పదాన్ని మాటి మాటికి అశుద్ధం ఉచ్చరింపజేస్తున్నాడు, అశుద్ధ ఉచ్చారణ చేస్తున్నాడు. అలాంటి అర్థంలో ఇక్కడ మనకు ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. సో పదం ఇది కర్మ పదము. మిథ్యాకారైతే, మిథ్య అంటే అశుద్ధం చేయిస్తున్నాడు. సో క్రియ ధాతు, ఇక్కడ క్రియ ధాతుకు ముందు మిథ్య అనే శబ్దం ఉపపదంగా వచ్చింది. సమీపం ఉచ్చారితం పదం ఉపపదం అని చెప్పాం. మిథ్యా శబ్దం ఖచ్చితంగా మనకు ముందు ఉంది. కానీ క్రియ ధాతు చేత వస్తుంది. ఇక్కడ నిష్పత్తిని తీసుకొస్తాం. ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఎందుకు నిష్పత్తి అనేది వస్తుంది కదా, కాబట్టి క్రియ ధాతు నిష్పత్తిని తీసుకొస్తాం. నిష్పత్తిని తీసుకొస్తాం క్రి నిచ్ క్రు అన్ని మామూలే. దాంట్లో భూవాదయో ధాతవ, ధాతు సంజయ విన్యం వస్తాయి, అవి సామాన్య కామన్ గా వస్తాయండి. క్రియ ధాతు రాగానే ఏమవుతుంది? క్రియ ధాతు రాగానే భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంజయ, మళ్ళా హేతు మతిచ ప్రకారం నిచ్ వస్తుంది. ఏమొస్తుంది? హేతు మతిచ ప్రకారం నిచ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? క్రు నిచ్. అంతకంటే ముందు క్రియ ధాతు కదా, క్రియ ధాతుకు అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? యకారానికి అనుబంధం లోపం అయిపోతుంది. హలంత్యం. హలంత్యం ప్రకారంగా ఇత్ సంధ్య తస్య లోప అదర్శనం లోప. అప్పుడు క్రు మిగిలింది. ఆ క్రు ధాతుకి పక్కనే హేతు మతిచ అనే సూత్రం ప్రకారంగా నిచ్ తీసుకొచ్చాం. అప్పుడు ఏమవుతుంది? క్రు నిచ్. నిచ్గా అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఈ మిగులుతుంది. నిచ్గా అనుబంధ లోపం ఎలా అవుతుంది? చకారానికి హలంత్యం, నకారంలో ఆది నకారానికి చుట్టూ ప్రకారంగా ఆది నకారం ఇక్సం చేస్తే నకారం వెళ్ళిపోతుంది. అప్పుడు నాలో ఉండే ఇకారం మాత్రం మిగులుతుంది. అందుకే నిచ్క అనుబంధం లోపల ఈ మిగిలిందన్నమాట. క్రు ఈ నిచ్ ప్రత్యయంలో నకారానికి ఇతి చేసాం కాబట్టి ఈ ప్రత్యయంలో నిచ్ ప్రత్యయంలో నకారానికి ఇతి చేసాం నిత్ ప్రత్యయం అంట. నకారానికి ఇతి చేసాం నిత్ ప్రత్యయం అంటాం. అటువంటి నిత్య ప్రత్యయం ఉంటేనా అచో ఈ నితి అనే సూత్రం వచ్చేసి అజంతస్య అంగస్య ఇతి నితి ప్రత్యయే పరతః అంగస్య గుణో భవతి. ఇతి ప్రత్యయం అంటే ఏ ప్రత్యయంలో అయితే యకారానికి ఇతి చేసామో, ఏ ప్రత్యయంలో అయితే నకారానికి ఇతి చేసామో అటువంటి నిత్య ప్రత్యయం పక్కన ఉంటే ధాతువు చేత ఏమొస్తుంది? నిత్య ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి గుణం వస్తుంది. ఏమొస్తుంది? అంగానికి గుణం వస్తుంది. ఆ గుణం వస్తుందా, వృద్ధి వస్తుందా? అచోయ నిత్తి నేను పొరపాటు చెప్పానండి. అచోయ నిత్తి వృద్ధి చేస్తుంది. వృద్ధి కదండి వస్తుంది. ఇతి నిత్తి ప్రత్యేకత అంగస్య వృద్ధి భవతి. రాష్ట్రం నిత్తి ఇక్కడ యక ఇతి నిత్తి ఉంది కదా, నితి ప్రత్యేకత అంగస్య వృద్ధి భవతి, వృద్ధి అవుతుంది అన్నమాట. వృద్ధి ఏమవుతుంది? వృద్ధి ఇది కిం? వృద్ధి రాదై ఆ ఐ ఔ ఇది
తేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. ఈ 3 వర్ణాలు వచ్చాయి. వృద్ధి 3 వర్ణాలు పరిగెత్తుకు వచ్చాయి ఈకార స్థానంలో. కురువు ధాతులో ఉండే దుకార స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. ఏం పెట్టుకోవాలి? అప్పుడు స్థానియంతరతమ నియమ ప్రకారంగా మనకు ఏదైతే అత్యంత దగ్గరగా ఉంటుందో ఆ వర్ణం తెచ్చుకొని చెప్పి నిర్ణయించబడినమాట. అప్పుడు దుకార స్థానంలో వృద్ధి చేసుకోబోతుంటే వెంటనే ఉదన దపరహ వచ్చేసి, లేదండి రుకార స్థానం ఎప్పుడు అన్ ప్రసజ్యమానమైంది అనుకోండి. అన్ అంటే ఆ ఐ అవులు ఆ వచ్చింది కదా, వృద్ధి వర్ణం వచ్చింది కదా, అన్ వర్ణం ప్రసజ్యమానమైంది కాబట్టి వెంటనే ఆ అకారంకి పక్కన రేపానికి తెరుస్తాను అని చెప్పినమాట. మనకి వృద్ధి మనకు రువర్ణ స్థానంలో ఏమైపు వృద్ధి అని చెప్పాం. వృద్ధి ఇక్కడ రుకార స్థానంలో ఆ వస్తుందన్నమాట. ఆ వచ్చిన ఉదన దపరహ అనే సూత్రం వచ్చి రేపానికి తెరుస్తుంది. అందుకే కార్ అయిపోయింది అనమాట. కుదురుకి వృద్ధి అయిపోయింది, కార్ అయిపోయింది. కారు రేపు హడంతం పక్కన నిచ్క ఈ కారు ప్లస్ నిచ్క ఈ అనుమతిలో ఈ మిగిలిందా అది మొత్తం కలిపి రా హడంతం కాబట్టి ఈ కలిపండి కారి అయిపోయింది. ఏమింది? కారి అలా మిగిలింది అన్నమాట. ఇప్పుడు నిష్పత్తి అంతిమ ఉంది కాబట్టి సనాద్యంత ధాతు దాత్స్యం పేరు పెట్టుకుంటాము. దాత్స్యం పేరు పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త ధాతు అని పేరు పెట్టబడింది కాబట్టి ధాతు అధికారంలోకి వెళ్ళి మళ్ళా వర్తమాన లట్ తెచ్చుకుంటాము. లట్ స్థానంలో అనుబంధంలో పనిచేస్తాం. లా మిగులుతుంది. ఆ లాకో స్థానంలో 18 ప్రత్యయాలు వచ్చాయి. ఆ 18 ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏ పరస్మ పదాలు తెచ్చుకోవాలి, ఆత్మ పదాలు తెచ్చుకోవాలంటే 18 ఏం తెచ్చుకోవాలంటే దాన్ని ముందుగా 2 భాగాలు విడగొట్టుకున్నాం, పరస్మ పదాలుగా ఆత్మ పదాలుగా. అప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి మిథ్యా శబ్ద అనే ఉపపదంలో ఉంటే అటువంటి క్రియ ధాతు చేత ఆత్మనే పదమే వస్తుంది అని చెప్పి నిర్ధారించింది. ఒకవేళ పునః కరణీయ అర్థం మళ్ళీ అభ్యాసం చేసే అర్థం ఉంటే గనా అలాంటి అర్థంలో ధాతు చేత ఆత్మీయ పదమే వస్తుంది అని చెప్పి నిర్ధారించింది. అందుకే లట్ స్థానంలో ఆత్మీయ పదం తాపత్యం తెచ్చుకుంటాము. కారి తాకి తింగ్సి సాధాత్మక ప్రకారం సాధారణ సంజ్ఞ ఉంది కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుంది. కారి ఆ తా వెంటనే షప్ కనుమతిలో వేస్తే కారి షప్ కనుమతి వేస్తే కారి ఆ తా మళ్ళీ షప్పు నిమిత్తం చేసుకొని ఇక్కడ గుణం అవుతుంది. సార్వధాతుక ఆర్ధధాతుక యోహతులు గుణం అవుతుంది. గుణం అవుతుందా వృద్ధి అవుతుందండి? గుణం అవుతుందా వృద్ధి అవుతుందా? సార్వధాతుక ఆర్ధధాతుక గుణం అవుతుంది గుణభవతి అని చెప్పాను. వృద్ధి ఎందుకు కాదు? వృద్ధి ఎందుకు కాదండి? వృద్ధి అచోన్యతి సూత్రం ద్వారా అవుతుంది కదండి. ఇక్కడ సార్వధాతు ఆర్ధాతుక అన్నప్పుడు గుణం వస్తుంది. ఇక్కడ మనకు సార్వధాతుక ఆర్ధాతుక ఏమున్నాయి? ఇక్కడ మనకు ఆర్ధాతుక ఉంది, ఆర్ధాతుక ఉంది పక్కన. సార్వధాతుకం కదండి. సార్వధాతుకం ఆత్మనే పదం ప్రత్యయం ఉండదు. మరి సార్వధాతుక పక్కన ఉంటే దానికి ముందే ఉంది ఆ ఉంది. ఆకి గుణం ఏమవుతుందండి? సార్వధాతుకమే. సార్వధాతుకమైనప్పుడు సార్వధాతుక పక్కన ఉంటే అంగానికి గుణం చేస్తామని చెప్పాము. దానికి తాపత్యం పక్కన ముందు అంగము కురు ఆ, ఇది మొత్తం అంగము. తాపత్య దృష్టిలో కురు ఆ అనేది అంగము. ఆ ఉంటే అంగం అంతిమంలో ఉంది అకారం ఉంది అంగానికి. ఆకి గుణం అవుతుంది. గుణం అంటే ఆ ఏ ఓ ఈ 3 గుణ సంజ్ఞకి ఆ ఏ ఓ ఇతి ఏతేషాం వలన గుణ సంజ్ఞ. ఇది చెప్పాలి. ఇదేంటిది? ఇకః స్థానే గుణవృద్ధి భవతః. ఇకో గుణవృద్ధి వచ్చే చెప్తుంది. ఎప్పుడు గుణం చేసుకున్నా వృద్ధి చేసుకున్నా ఇదంతసేవ అంగస్య గుణో భవతి యా వృద్ధి భవతి అని చెప్తున్నమాట. ఇక్కడ ఇక్కేంటి? అకారం ఇక్ కాదు కాబట్టి దాన్ని వదులుకొని దానికంటే మన షప్పులో ఆ ఉంది కదా, షప్పు కూడా సార్వధాతుకమైన ఆ షప్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ఆ సార్వధాతుక ప్రత్యయం పక్కన దానికంటే ముందు కురు ధాతుకి కారికి గుణం అవుతుంది. ఈ కాలం ఇగంతా ఉంది కాబట్టి కారికి ఏకారం వస్తుంది. కారే ఆ తా కాబట్టి షప్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం చేసాం. ఎందుకంటే షప్పు ప్రత్యయం పక్కన ముందు అంగం అయిపోతుంది. ఒకవేళ తా ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, దాని ఆ ప్రత్యయం పక్కన ముందుది షప్లో ఉండే అకారం కూడా గుణం అంగం అయిపోతుంది అన్నమాట. దాని నిమిత్తం చేసుకుంటే మనకు గుణం కాదు, ఇదంతా కూడా లేదు కాబట్టి షప్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని మనం గుణం చేసుకోవాలి. కాబట్టి కారికి కారే అయిపోతుంది. కారే ఆత. ఇప్పుడు వెంటనే ఏకి పక్కన అచ్చు కనిపించిన అచ్చు ఉందనుకోండి, వెంటనే
ఏ చోయ వాయావ వచ్చేసి ఏచో అయో ఏ అయో స్థానంలో ఐ చేస్తాను. అయ్యా కారు అయ్యా అయ్య, కారు అయ్య. అప్పుడు కారయ్య షప్క ఆ యాద కలిపేసింది. కారయ్య త కారయత తకాలంలో ఉండే అకారానికి హిత ఆత్మనే పదానాం తేరే ప్రకారం ఏకారం చేస్తే కారయతే అనే రూపము సిద్ధిస్తుంది. ఓకేనా, అది ఇక్కడ ఇచ్చాడు కారయతే. దానికి ముందు మిథ్యా శబ్దం యాడ్ చేసుకుని మిథ్యా కారయతే, మిథ్య అశుద్ధము చేయిస్తున్నాడు. ఇది నీతి ప్రత్యే కదా, చేయించడం. కరోతని చేస్తున్నాడు, కారయతే చేయిస్తున్నాడు. అంటే మిథ్యా ఉచ్చారణ, మిథ్యా అంటే అశుద్ధ ఉచ్చారణ మాటివాడు చేస్తున్నాడు, చేయిస్తున్నాడు అలాగా అర్థం వస్తుంది అన్నమాట. ఓకేనా, మిథ్యా అర్థం ఉంది కాబట్టి పదం మిథ్యా కారయతే. వీటి యొక్క ప్రయోగం ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనకు ఉదాహరణ, అలాంటి ఉదాహరణ తీసుకొని చెప్పబడిందండి. ఇక్కడ పదాన్ని మాటి మాటికి అశుద్ధ ఉచ్చారణ చేయిస్తున్నాడు. ఓకే, ఇది దీని యొక్క సూత్రం యొక్క అర్థం. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నప్పుడు కూడా ఇట్లా ఆత్మనే పదం ఉపయోగించవచ్చండి. అంటే ఇది ఈ ధాతు ఉండాలి, ఏ ధాతు క్రీ ధాతు ఉండాలి. మిథ్యా శబ్దం అశుద్ధమే ఉండాలి. అశుద్ధ మిథ్యా శబ్దం మిథ్యా అది ముందు కృ ధాతు అయి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆత్మనేపదం వస్తుంది, సందేహం లేదు ఏదైనా కూడా. మిథ్య అనేది ఉపపదంగా ఉండాలి కదా. మిథ్య అనుపదంగా స్మృతిని విశేషంగా తీసుకోబడిన ఉపదైతే సమీపంగా ఉచ్చరించే కాబట్టి ఉపదం అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్పాడు, ఆ ఉపదం ఏది ఉండాలి అనేది నిర్ధారించబడింది. మిథ్యా శబ్దం ఉపదంగా ఉండాలి, మిథ్యా శబ్దమే ఉండాలి, వేరే శబ్దాలు నీకు లేదు. అర్థమైందా? అందుకే పదం మిథ్యా శబ్ద ఉపదే, మిథ్యా శబ్ద ఉపపదాత్ అభ్యాసే అంటే పునః పునః ఆవృత్తికరణే అర్థంలో వర్తమానంలో ఉన్నటువంటి ధాతు చేత ఆత్మనే పదం వస్తుంది అని చెప్పి సూత్రార్థం చెప్పింది. ఓకేనా, సో అదే విధంగా ఇక్కడ మిథ్యా కారణ చూసాం. అస్తు, నెక్స్ట్ చూడండి. క్రీదాతే ఉండాలి కదా, క్రీదాతే ఉండాలి కదండి, ఇంకేం ఉండకూడదు. క్రియ ధాతు ఉండాలండి. సూత్రంలో క్రియో అభ్యాస, క్రియ ధాతు ఉండాలి, అభ్యాసార్థంలోనే ఉండాలి. క్రియ ధాతు అనివార్యం అన్నమాట. అర్థమైందా? క్రియ ధాతు అనివార్యం. సూత్రంలో విశేషంగా చెప్పేది మిథ్యా శబ్దం ఉపపదంలో ఉండాలి, క్రియ ధాతు ఉండాలి, అదే అభ్యాసాన్ని చెప్పి మాటి వాడికి అభ్యాసం చేసే అర్థంలోనే ఉండాలి. ఇటువంటి లక్షణాలు ఉంటేనే అప్పుడు అటువంటి ధాతు చేత ఆత్మపదం వస్తుంది అని చెప్పి మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మహోదయ, ఓకేనా, ఇక్కడ మనకి ఇకో ఎనర్జీ సూత్రం కూడా వస్తుంది కదండి. ఎక్కడండి? ఇక్కడ మనకి కరి అన్నప్పుడు ఇకారం వచ్చింది కదా, కారి అయింది కదా. ఆ కారి పక్కన మళ్ళీ అకారం ఒకటి వచ్చింది కదా మనకి, షప్క ఆకారము. అవును, ఈకి ఆ ఉన్నప్పుడు ఇకో ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు దాని ప్రకారం ఎకారం వస్తుంది కదా. ఈకి ఏం చేస్తే ఎనాదేశం చేస్తావా? అవును, ఇకో ఎనర్జీ కాలి నుండి ఈకి యా అవుతుంది. ఎక్కువ ఏం చేస్తుంది, ఇక స్థాయిని ఆదేశం పోతుంది, యా వస్తుంది కదా, యా అయిపోతున్నప్పుడు. అవును, తే అయిపోతుంది కదా దాని ప్రకారం, హిత ఆత్మనే పదం ప్రకారం. మీరు ఏమంటే ఖాళీ మన దగ్గర ఉంది, పక్కన షర్పుగా ఆ ఉంది, ఇక్కడ ఇది ఎక్కువ చేస్తా అంటున్నాం, అంతే కదా. ఎక్కులకు పక్కన అచ్చు ఉంటే అనాదేశం అవుతుంది. ఈ గుర్తు పెట్టుకోండి, అనాదేశం ఎప్పుడంటే అవి మన సూత్రాలు ఏవి లేనప్పుడు, పునః ప్రక్రియ, వృద్ధి ప్రక్రియ, లో ప్రక్రియ ఏమి లేనప్పుడు అంతిమంలో వాటిని కలపడం కోసం వస్తాయండి సంధి సూత్రాలు. ఏ సూత్రాలు లేనప్పుడు ఇక్కడ మన శబ్దాన్ని సాధారణ నిమిత్తం చేసుకొని గుణం చేసుకుంటాం. ఇవన్నీ ఏమి లేకపోతే, ఏం ప్రాప్తి లేకపోతే అప్పుడు దీన్ని చూసుకోవాలి సంధి సూత్రం. సంహిత అధికారిని కూడా కలపడం కోసం. సంహిత అంటే పరస్పర వర్ణ అత్యంత సాన్నిహితంగా తీసుకోవడం కోసం కలుపుతామట, అంతవరకు తీసుకోవాలి. ఇక్కడ మనం కలిపే అవసరం రూపసిద్ధి తయారు కాలేదు కాబట్టి అవి రావండి. ఓకేనా, వచ్చినా దాంట్లో అనిష్ట సిద్ధి వస్తుందన్నమాట. అది కార్య అవుతుంది, కారా కాదు. కార్యతే అనిష్ట సిద్ధిస్తుంది, అనిష్టం వస్తుంది కదా. కాబట్టి మనము
అలా తీసుకోవడం కాదు. అవునులేండి. అంటే మనం 4-3 పద్ధతులు ఆలోచిస్తే ఏదో ఒకటి కరెక్ట్ అవుతుందని. ఓకే కరెక్ట్ అది. కానీ ఇక్కడ సార్వధాతుక ఆర్ధాతుక నుంచి గుణం కదా వస్తుంది ముందు. గుణం అవునండి, వస్తుంది ఆ అందుకే సూత్రం ఏ ద్వారా. అయిపోయింది. వృద్ధి ఏ వృద్ధి కూడా అయింది. అప్పుడు చేసుకోవచ్చు ఏ మనకి. నుంచి వృద్ధి చేసుకోవచ్చా? వృద్ధి చేసుకునే పైన ముందు చేసుకునే వృద్ధి చేసుకునేటప్పుడు వృద్ధి చేసుకోవచ్చు ఆ చౌనీతి ప్రకారంగా. అవునులేండి. కానీ ఇక్కడ సార్వధాతుక ఆర్ధాతుక నుంచి గుణమే వస్తుందండి ఆ సూత్రం. అందుకు అచౌనీతి చేసుకుందాం అండి, దాంతో ఎందుకు వృద్ధి చేసుకుందాం. సాధాతుక ఆధాతుక చేసుకునే రోజులు ఏముంది, వృద్ధి చేసుకోవచ్చు కదా. అది చేయాలి. అనిష్ట సిద్ధి కరెక్ట్, రూపసిద్ధి కరెక్ట్ గా రాదు కదండి, అనిష్ట సిద్ధి వస్తుంది కదండి. రూపసిద్ధి అది అంతిమ స్టెప్ అన్నమాట. మనకు సూత్రం ప్రాప్తం అవుతుంటే అది ఖచ్చితంగా చేయాలంటే నాకు అనిష్ట సిద్ధి చెప్పడానికి లేదన్నమాట. మహోదయ, కార్యతే ఉన్నప్పుడు ఇకో ఎనర్జీ సరిపోతుంది. కార్యతే ఉంటాయి. కారయతే ఉన్నప్పుడు ఈ సార్వధాతుక అర్ధధాతుక యోహో ప్రకారం వెళ్తే అప్పుడు కారయతే అవుతుంది. ఒకవేళ కార్యతే ఉందనుకోండి అప్పుడు అది వస్తుంది, సరిపోతుంది. అప్పుడంటే మీరు ఈక్వెన్స్ తీసుకురావద్దు ఇప్పుడు, ఎందుకంటే మనకు సూత్రాలు ప్రాప్తి లేకపోతే అప్పుడు ఆలోచించాలి. ప్రాప్తి ఉంది కాబట్టి కార్యతే అని చెప్పొద్దు. ఒకవేళ కర్మని ప్రయోగంలో అక్కడ యా ఉంటుంది కాబట్టి అప్పుడు చెప్పొచ్చు మీరు, అక్కడ వచ్చలేదు కాబట్టి. కర్మణి ప్రయోగంలో అయితే సూట్ అవుతుంది. కర్మని ప్రయోగంలో కార్యతే వస్తుందన్నమాట. అవునవును, కార్యతే వస్తుంది, కార్యతే కూడా కాదు. అవునా, ఒక నిచ్చి చేసుకుంటే కార్యతే అవుతుంది, లేదంటే కార్యతే వస్తుంది అన్నమాట. ఇక్కడ సమాధానం ఏంటంటే అచోయితి అది ఏముంటుంది ముందు, అజంతస్య అంగస్య. సరే, ఇక్కడ అజంత అంగం కూడా ఉంది. ఇతి నితి ప్రత్యయే పరతః. యకారం కిత్తే ఉండాలి, నకారం కిత్తే ఉండాలి. చెప్పులు యకారం కిత్తి చేసామా, నకారం కిత్తి చేసామా, ఏం చేసామండి? ఏముంది ఇక్కడ? షిత్ అయింది, ఇత్త షిత్ అవుతుంది. ఇత్తు లేదు కదా, ఇదేమంటుంది? ఇత్తన్నా ఉండాలి, నిత్తన్నా ఉండాలి. 2 ఆప్షన్స్ ఇచ్చారు. గిత్తే ఉండాలి, లేదా నకారం గిత్తే. అటువంటి ప్రత్యయం పక్కన ఉంటేనే అప్పుడు ఇగంత ధాతువుని గుణం వృద్ధి చేస్తాను. అక్కడ ఏతుమతి ఇచ్చాడు ఎట్లొచ్చింది, మనం కృ ధాతు నిత్తి తీసుకొచ్చాం కాబట్టి అక్కడ దానికి పక్కన నిత్తి ప్రత్యయంలో నిత్తి చేసాం, నకా ఇత్తి చేసాం. అది దానికి ముందు అంగానికి మనం ఇగంతంగా గుణం వృద్ధి అయిపోయింది అన్నమాట. అక్కడ సార్ధాతు కాలధాతు రాదన్నమాట. అంటే విశేష సూత్రం అది. ఇట్టి ప్రత్యయం ఉన్నప్పుడు మాత్రం విశేషంగా చెప్పబడింది కాబట్టి దానికి అపవాదం అంట. సార్ధాతు కాలధాతుకు చేసుకోవచ్చు కానీ కామన్ సూత్రం అంట, అది సామాన్య సూత్రం. అది అపవాద సూత్రం, అంటే విశేషంగా చెప్పబడింది అండి, విశిష్టమైన సూత్రం కాబట్టి వృద్ధి చేసుకుంటాం. అంటే ఎక్కువ స్థానం చేసుకుంటాము. ఇక్కడే సార్ధాతు కాలధాతుకు చేసిన ఎక్కువ ఉంది, అచోయితి చేసిన ఎక్కువ ఉంది. ఇక్కడ రెండింటికి ఉంది. అంటే అక్కడ ప్రశ్నించు ఇతర అనేది ఎకాదికి చేసాం, నకాకి చేసాం, విశేషంగా అది ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే సూత్రం వస్తున్నాడు. విశేషంగా చెప్పబడింది ఇత్తు నిత్తుల కోసమే సూత్రం చెప్పబడింది అనమాట. ఇత్తు నిత్తుల కోసం చెప్పినా దాన్ని ఉపయోగించుకుంటాను. అర్థమైంది. ధన్యవాదాలు. ఓకే అండి, నెక్స్ట్ ఒక సూత్రం చూద్దాం, సింపుల్ గా ఉంటుంది. స్వరిత ఇతః కర్తృభిప్రాయే క్రియాఫలే. మనం చెప్పుకుంటూ ఉంటాం. స్వరిత ఇతః కర్తృభిప్రాయే క్రియాఫలే. ఓకేనా, చూడండి. స్వరిత ఇతః పంచమి విభక్తి ఏకవచనము. కర్తృభిప్రాయే ఇది సప్తమి విభక్తి ఏకవచనము. క్రియాఫలే ఇది సప్తమి విభక్తి ఏకవచనము. క్రియాఫలే అనేది ఇది సప్తమి విభక్తి ఏకవచనము. స్వరిత ఇతః క్రియా కర్తృభిప్రాయే క్రియాపదం 3 పదాలుగా మనకు భిన్న భిన్నంగా ఉన్నాయి. భిన్న విడగొట్టుకున్నాం. ఇక్కడ పద విభక్తుడు గుర్తించాం. క్రియాపద సప్తమి విభక్తి ఏకవచనము, కర్తృభిప్రాయ సప్తమి విభక్తి ఏకవచనము. అలాగే స్వరిత ఇతః పంచమి విభక్తి ఏకవచనం. అస్తు. తో ఈ రకంగా మనం చూసాము. ఇప్పుడు సమాసం చూడండి. సమాసము స్వరితశ్చ యశ్చ స్వరిత యౌ. స్వరితశ్చ యశ్చ అంటే స్వరితం ఎక్కడైతే ఇతి చేసామో స్వరిత్ అన్నాం. స్వరిత్ ఎక్కడైతే ఇతి చేసామో యశ్చ ఎక్కడైతే స్వరితశ్చ యశ్చ ఇది ఈక్వల్ టు స్వరిత ఇతౌ. అంటే స్వరితానికి ఇంకా ఎక్కడైతే యకానికి ఇతి చేసామో దాన్ని స్వరిత ఇతౌ ఇతయౌ అంటామట. స్వరిత
స్వరితయౌ, స్వరితశ్చ యశ్చ ఈజ్ ఈక్వల్ టు స్వరితయౌ. స్వరితము యకారము అంటే ద్వివచనం చూపించాలి. స్వరితము యా రెండు అంటే స్వరితయౌ అయిపోయింది ద్వివచనంలో. స్వరితశ్చ యశ్చ ఈజ్ ఈక్వల్ టు స్వరితయౌ, ద్వివచనంలో ఐ వచ్చిందన్నమాట. వచ్చింది. ఈ స్వరితయౌ ఇతౌ యస్య, స్వరితానికి అదేవిధంగా యకారానికి ఇతౌ యస్య, ఇత్ యస్యం ఎక్కడైతే దాన్నే స్వరిత ఇత్ అంటాం. దాన్నే స్వరిత ఇత్ అంటాం. తస్మాత్ స్వరిత ఇతః అంటే ద్వంద్వగర్భ బహువ్రీహి సమాస. అంటే ఏ ధాతుపాఠంలో కొన్ని స్వరితాలని చెప్పి కొన్ని యకారానికి కొన్ని స్వరితం అని చెప్పి అన్నమాట. స్వరితం ఎక్కడైతే చెప్పబడిందో ధాతుపాఠంలో దానికి ఉపదేశే ఈ సూత్రం ప్రకారంగా ఇత్ సంధి చేయబడుతుంది అన్నమాట. అలాగే ఎక్కడైతే యకారానికి తీసేసామో అది కూడా ఇత్ కాబట్టి ఈ చోట యకారానికి ఎక్కడైతే ఇత్ అవుతుందో స్వరితానికి ఎక్కడైతే ఇత్ చేస్తామో అటువంటి సందర్భంలో అంటే అటువంటి ధాతు చేత మనకు ఆత్మీయ పదం వస్తుంది అన్నమాట. అదే చూద్దాం. ఇక్కడ విగ్రహవాక్యం చూసాము. స్వరితశ్చ యశ్చ స్వరితయౌ, ఈ స్వరితయౌ ఇతౌ యస్య, స్వరితము యకారము ఇత్ ఉన్నాయి ఎక్కడైతే దాన్ని స్వరిత ఇత్ అంటాము. స్వరిత ఇత్ అంటే తస్మాత్ ద్వంద్వగర్భో బహువ్రీహి సమాస. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. కర్తారం అభిప్రయతి అంటే కర్తారం అభిప్రయతి కర్తృభిప్రాయం. కర్తకు అభిప్రేతమైనటువంటి ఇష్టమైనది ఏదైతే ఉందో దాన్ని కర్తృభిప్రాయం అంటాం. సూచన కర్తాభిప్రాయం అంటే కర్తకు ఏదైతే అత్యంత అభీష్టమైందో అత్యంత ఇష్టమైందో దాన్ని కర్తృభిప్రాయం అంటాం. కర్తారం అభిప్రయతి ఇది కర్తృభిప్రాయం. కర్తకు ఏదైతే అత్యంత అభీష్టమై ఉందో దాన్ని కర్తృభిప్రాయం అంటాం. తస్మిన్ కర్మణ్యన్ ఇది అన్. దీంట్లో కర్మణి ఉపదే ధాతో అన్ ప్రత్యయం అవుతుంది. ధాతు అన్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఇదేంటి ఉపపద తత్పురుష సమాసం. అంటే కర్తృభిప్రాయంలో ఇక్కడ కర్మణ్యన్ ప్రకారంగా అన్ ప్రత్యయం వచ్చేసి మనం కర్తారం అభిప్రయతి ఇక్కడ మనకు ఉపపద తత్పురుష సమాసం చేసుకున్నామట. అది కేవలం విగ్రహవాక్యంలో చూపించాడు. కర్తృభిప్రాయ అంటే ఏమిటనేది మనకు ఇక్కడ కర్తారం అభిప్రయతి ఇది కర్తృభిప్రాయం. ఇక్కడ కర్మణ్యన్ ప్రకారంగా అని ప్రతిని తీసుకొచ్చి ఉపపద తత్పురుష సమాసం చేశాము అని చెప్పి చెప్పుకున్నాం. మరి క్రియాఫలి అంటే ఏమిటి అది చెప్తున్నామట. క్రియాఫలి ఇత్యత్ర షష్ఠి తత్పురుష సమాస. క్రియాయాః ఫలం క్రియాఫలం తస్మిన్ క్రియాఫలే. క్రియ యొక్క ఫలాన్ని క్రియాఫలం అంటాం. అంటే ఏదైతే క్రియ చేసినా ఏదైతే కర్మ చేసినా దాన్ని క్రియ యొక్క ఫలం క్రియాఫలం. తస్మిన్ క్రియాఫలే, దాన్ని ఆ క్రియ యొక్క ఫలం ఏదైతే ఉందని క్రియాఫలం అంటాం. అంటే క్రియా యొక్క ఫలం అనేది ఒక క్రియా యొక్క ఫలం అనేది కర్తృభిప్రాయ కర్తకు చెందుతుందో కర్తకు అభిప్రేతం అవుతుందో, కర్తృభిప్రాయం అంటే కర్తకు అభిప్రేతం అవుతుందో అటువంటి ధాతు చేత కూడా ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పారు. ఇక్కడ చూడండి. క్రియాఫలి ఇత్యత్ర షష్ఠి తత్పురుష సమాస. ఎందుకు క్రియాయాః ఫలం క్రియాఫలం అని చెప్పి షష్ఠి తత్పురుష సమాసం చేశామంట. ఇక్కడ అనువృత్తి ఆత్మీయ పదానికి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు దీని యొక్క అర్థం యథార్థంగా ఇప్పుడు ఒక్కొక్క శబ్దానికి విశదీకరించుకున్న తర్వాత ఇక్కడ దీని యొక్క అర్థం చెప్తున్నారు. స్వరితేతో ఇతశ్చ, స్వరిత ఇతో, స్వరిత ప్లస్ ఇతో, స్వరితేతో అంటాం. అంటే ఎక్కడైతే స్వరితం ఇత అయిపోయిందో స్వరితేతో అంటే ఎక్కడైతే స్వరితం ఇత్ చేశామో, అలాగే ఇతశ్చ ఎక్కడైతే యకారానికి ఇత్ చేశామో దాన్ని స్వరిత ఇతః అంటామంట. అదే చెప్తున్నాడు. స్వరితేతో ఇతశ్చ ధాతో అంటే ఏ ధాతువులో అయితే స్వరితానికి ఇత్ చేశామో, ఏ ధాతువులో అయితే యకారానికి ఇత్ చేశామో అటువంటి ధాతువు చేత ఆత్మనే పదం వస్తుంది. ఏం చెప్పింది? ధాతువులో ఎక్కడైతే స్వరితానికి ఇత్ చేసామంటే అచ్చుకు ఇత్ చేసాము ఉపదేశ జన్మనాశకి ప్రకారంగా, లేదా ఏ ధాతువులో అయితే యకారానికి ఇత్ చేసామో అంటే హలంత్యం చేత, ఓన్లీ యకారమే అంటే హలంత్యం చేత ఏదైనా హలుగు చేస్తుంది, ఓన్లీ యకారకే ఉండాలి అనివార్యంగా. ఎక్కడైతే యకారానికి ఇత్ చేసామో అటువంటి యకారం ఉంటే గనా అటువంటి ధాతు చేత కంపల్సరిగా ఆత్మనే పదం వస్తుంది. ఇది అటల్ సిద్ధాంతం. ఏ ధాతులైతే స్వరితానికి ఇత్ చేసావో, ఏ ధాతువులైతే యకారానికి ఇత్ చేసావో అటువంటి ధాతు చేత ఆత్మనే పదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కానీ ఎలా ఉండాలి? ఆత్మనే పదం వస్తుంది. కానీ క్రియాఫలం
ఎది కర్తారం అభిప్రయతి, కానీ నువ్వు చేసిన క్రియ యొక్క ఫలితం అనేది, కర్మ అనేది అది కర్తకు చెందాలి, కర్తకు అభిష్టం కావాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. మన ముందు ఆత్మపదం ఎప్పుడు వస్తుందంటే, మనం చేసిన ఏ పని చేసినా ఆ క్రియ యొక్క ఫలితం కర్తకు చెందుతుంది అనుకోండి, అప్పుడు ఆత్మపదం వస్తుంది. మనం చేసిన క్రియ యొక్క ఫలం ఇతరులకు చెందుతుంది అనుకోండి, అది పరస్పరం అవుతుంది. ఆత్మకి చెందినప్పుడు ఆత్మపదం అవుతుంది. స్వతహ ఇతరులు కలిగినప్పుడు ఆత్మపదం అవుతుంది. ఇతరులు కలిగినప్పుడు పరస్పరం అవుతుంది, ఆత్మపదం కాదు. సో ఇది దీని యొక్క అభిప్రాయం అండి. కాబట్టి కేవలము ధాతులో స్వరితానికి చేసేంత మాత్రాన లేదా యకానికి చేసేంత ఆత్మపదం కాదు. అది ఎలా ఉండాలి, ఆ క్రియ యొక్క ఫలితం కర్తకు చెందితేనే అప్పుడు ఆత్మపదం అవుతుంది. కర్తకు చెందకపోయింది అనుకోండి, అప్పుడు మామూలు సామాన్య పరస్పరం అవుతుంది. సో ఇది దీని యొక్క అభిప్రాయం అండి. సో అది స్వరితేతో ఇతశ్చ ధాతు ఆత్మనేపదం భవతి. క్రియాఫలం ఎది, క్రియ యొక్క ఫలం అనేది ఏది ఒకవేళ కర్తారం అభిప్రేత, కర్తకు అభిప్రేతం అవుతుందో, కర్తకు చెందుతుందో, అటువంటి సందర్భంలో ఆత్మనేపదం వస్తుంది అని చెప్పుకున్నాము. ఉదాహరణ యజతే, పచతే, సునుతే, కురుతే, ఇవన్నీ మనం ముందు చూసామండి. పచతే చేశాము. ఆత్మనేపదం ఏముంది, ఆత్మనేపదం అంటే యజ్ షప్పు తా, యజధాతు షప్ వస్తుంది, తా వస్తుంది. యజ్ షప్పు తా ఆత్మనేపదం అంటే యజతే. అలాగే పచ్చతే ఎలా వస్తుందండి, పచ్చ షప్పు తా, పచ్చధాతు భూవాద ధాతు ధాతు సంధ్య ధాతు అధికారంలో తా వస్తుంది. లట్లకరం స్థానంలో తా వస్తుంది, మొదలు షప్ వస్తుంది, షప్కు అనుబంధ లోపము. పచ్చ షప్పు తా తకాలంకి ఆత్మనేపదం అంటే పచ్చతే. సునుతేయం, సునితలో కొంచెం ఇది స్వాదిగణం యొక్క ధాతు సుధాతు. సుధాతుగా స్వాదిభ్య స్ను, స్వాదిభ్య స్ను వస్తుంది. ముందు సుధాతుకు భూవాద ధాతు ధాతుని వస్తుంది. సుధాతుకు పక్కనే వస్తుంది వర్తమాన లట్ వస్తుంది. లట్ ఆ లట్ స్థానంలో అనుమతిలో పోయింది సు లా. ఆ లా స్థానంలో మనకు 18 ప్రత్యయాలు వచ్చాయి. అందులో ఏం తెచ్చుకోవాలి, మన ప్రతి సూత్రం ప్రకారంగా తా వస్తుంది. సుతా ఈ సుతా సార్వధాత ప్రత్యయం కాబట్టి దీనికి సార్వధాతకం ప్రకారం దీనికి సార్వధాతకం పేరు తకాలంకి. కాబట్టి కర్తరి షప్ వస్తుంది, మధ్యలో ఏమొస్తుంది, కర్తరి షప్ వచ్చేసి మధ్యలో కూర్చుని ఇప్పుడు ఏంటి మనకు చెప్పు కాదని వచ్చేయడా స్ను స్వాదిభ్య స్ను షప్క అపవాదం. దానికి కర్తరి షప్ను బాధించేసి సాధిత పక్కన ఉంటేనా నేను స్వాదిగణంలో ఉండే ధాతు అయితేనా స్వాదిభ్య స్ను స్ను వస్తుంది అని చెప్పింది. మధ్యలో వస్తుంది షు స్ను తా. స్ను తా స్ను కర్మలోపం చేయండి, లషక్ పద్ధతితే అప్పుడు ఓన్లీ ను మిగులుతుంది అన్నమాట. లషక్ పద్ధతి ప్రకారంగా స్నులో ఉండే షకానికి తీస్తే ను మిగులుతుంది. సును తా, సును తా. ఇప్పుడు సామాన్య నకారం, స్ను ప్రతి సామాన్య నకారం ఉంటుందండి. సును తా. ఇప్పుడు ఆ తా అనేది సాధారణం కదా, కాబట్టి ప్రత్యయ పదత పూర్వస అంగ సంజయ భవతి. సు ను అంగమే కదా ను అనేది. సో ప్రత్యయ పదత అంగస్య గుణం భవతి. ఎటువంటి అంగస్య, ఇగంతస్య అంగస్య. సునులో ఇగంతమైన, నూలో ఊ ఉంది, ఇక్కే కదా, అది అంగం కూడా. ప్రత్యయ పదత పూర్వస అంగ సంజయ అయినప్పుడు నువ్వు కూడా అంగం అయిపోతుంది. అంగంలో ఉంది ఉకారాంతం ఉంది కదా, అంటే ఇక్కు ఉంది అనమాట. అందుకే ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఇగంత అంగానికి ఏమవుతుంది, గుణం వస్తుంది. గుణం వస్తే ఏమవుతుంది, ఓ అయిపోతుంది. గుణం అంటే 3 అక్షరాలు వస్తాయి. సో 3 అక్షరాలు ఏం పెట్టుకోవాలి, స్థానం తృతమ వచ్చి చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ నూకి అత్యంత దగ్గరగా ఉండేది ఏంటి, అత్యంత దగ్గరగా ఉండేది ఉకారం. ఆ ఊకి గుణం ఏమవుతుంది, ఉపపద్మాన్య ఓష్ట్య ప్రకారంగా ఓష్టము స్థానం కలుస్తుంది కాబట్టి ఓ అయిపోతుంది. సో సు ను నూలో ఉండే ఊకి గుణం చేస్తే ఓ అయిపోయింది. సునో త కిత ఆత్మనే పదానం టెలితో ఏకాం చేసి సునుతే అలా అయిపోతుంది. ఆచార్య సునుతే కదండి, సునుతే కదండి. గుణం ఎందుకు కాదండి, చేయక్కర్లేదు కదండి.
ఆ? మరి ఓ ఎందుకు మరి? గుణం చేయక్కర్లేదు కదండి. దాన్ని నిషేధించకూడదు. ఎవరు నిషేధిస్తారు? ఏదో సూత్రం. నువ్వు గుణం ఎందుకు కాలేదండి? ఈ ఓ సారదాత్ కాదు గుణం చేసుకోవచ్చు కదా. కూడా అవుతుంది కదా. అది అవుతుంది, ఎక్కువ ఉంది, నువ్వు ఇక్కే కదా, సో గుణం చేస్తే ఓ అయిపోతుంది. ఇంగిత్ చా వస్తుంది. ఇంగిత్ చా వస్తుంది. ఇంగిత్ ఇంగ్లీష్ ఎందుకు చా. వస్తుందండి? కిత్తు ప్రత్యయం లేదు, గిత్తు ప్రత్యయం లేదు. తాళ కకాల ఇత్తి చేసావా మీరు? సుయి కదండి. సుయి ధాతు. స్ను ధాతు స్ను ప్రత్యయానికి గుణం చేసుకుంటాం ఇప్పుడు మనం. సుయి ధాతు కదండి. స్వి ధాతు కరెక్టే. ఇక్కడ మనకి సు ను త ఇది ఉంది. ఇప్పుడు నూకి గుణం తా ప్రత్యయం పక్కన ఉంది, సాధన ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి నూకి గుణం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రత్యేక పురుష అంగ సంజ్ఞ భవతి. నూకి గుణం ఎందుకు కాలేదు? సారధాతుక అర్ధధాతుక ప్రకారంగా సారధాతుక ఉంది కాబట్టి గుణం చేస్తే ఓ అయిపోతుంది. సో అవుతుంది కదా, ఎందుకు కాదు గుణం? మళ్ళీ గుణం చేస్తే మనకు అనిష్టం రూపం సిద్ధిస్తుంది. ఏం చేయాలండి మరి? నిషేధ సూత్రం. చెప్పు ఎలా? గంగా పద్ధతి కాదు. ఏంటి అన్నాడు? నిరజ కాదు, ఇంగిత్ చావే అనుకుంటున్నానండి. నీరజ కాదు. అదే నీ కిత్తు గిత్తు ప్రత్యయం పక్కన ఉంటే నిషేధిస్తున్నాడు. కిత్తు గిత్తు ప్రత్యయం లేదు కదా ఇక్కడ. కానీ సుయి ధాతుల్లోనే నిత్య కథని చేస్తాం మనం. సూలోనా? సుయి కదండి. అంద నిత్య కదండి అది. సూయికి సంబంధం రాజలక్ష్మి కాదు. సూయికి దానికి సంబంధం ఏంటి? మనం సూయిలో ఎకాయితీ చేశాము. ఇత్తు మన కిత్తు ఏ ప్రత్యయం కకారానికి ఇత్తి చేసాము, లేదా గకారానికి ఇత్తి చేసాము, లేదా కకారానికి నిత్య నిత్య రెండు కదండి అది. రావాలి మనకి. ఏ సూత్రంతో నిషేధం. నిత్య కూడా కదండి అది. నిత్య ప్రత్యయం ఉంటే వస్తున్నారు. కిత్తు లేదు నిత్తు లేదు అంటున్నా. అందుకే కిత్తు లేదు గిత్తు లేదు. సార్వధాతుకం అప్పిత్తు రాకూడదు. ఆ? సార్వధాతుకం అది చెప్పాలన్నమాట. సారధాతుకం అపిత్, అపిత్ సారధాతుకం వచ్చి కిత్తు చేసింది అది చెప్పాలన్నమాట. ఈ తకారానికి మనం నిమిత్తం చేసుకుని సారధాతుకంగా గుణం చేసుకుంటా అన్నాం. కరెక్టే, బానే ఉంది. కానీ అది సారధాతుకమే. కానీ అపిత్ సారధాతుకం దాంట్లో పక్కాన గిత్తు చేయలేదు. అంటే అపిత్ సారధాతుకం గిత్తువత్తు భవతి. ఆ గిత్తువత్ చేసుకున్నాం, గిత్తువత్ చేసాం కాబట్టి కింగితిచ్చే వచ్చేస్తున్నాం అన్నమాట. అప్పుడు నిషేధిస్తుంది, అందుకే గుణం కాదు. అందుకే నువ్వు అలాగే ఉంటుంది. సు నూత చితాత్మనే పదాన్ని తెలిపి ఏ చేస్తే సునుటే. సార్వధాతుకం అప్పిత్తు రాసుకోవాలి. రాజ్యలక్ష్మి గారు ఇప్పుడు అర్థమైందండి? అర్థమైంది మహోదయ. మీరు చెప్పే కాబట్టి కుంగితి నిషేధిస్తుంది. కానీ ఎందుకు కాలం ఇత్తు లేదు కదా? లేదు, కానీ చేసుకున్నాం. ఎవరు చేశారు? సారధాతుగా అపిత్ అనే సూత్రం వచ్చి చేసింది అన్నమాట. ఓకేనా? అందుకే మనకు సున్నితి అనే రూపం సిద్ధించిందండి. అలాగే కుదిరితే కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కు కాబట్టి ఇక్కడ కురు అనేది మనకు అతవుత్ సారధాతుకే ప్రకారంగా ఆ కకారంలో ఉండే అకారం కూడా ఉకారం వస్తుంది. అది ఒకటి విశేషము. కురు వస్తుంది. కురు ధాతు కృయి ధాతు కదండి. కృయి ధాతు కదండి. కురు ధాతుకి ఇక్కడ స్ను ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం అవుతుంది. గుణం కాదు, కుదిరితే కదా. ఇది తనాది గణం యొక్క ధాతు అని. తనాది క్రీభ్య ఊహు వస్తుంది. ఏమొస్తుంది? తనాది క్రీభ్య ఊహు ప్రకారంగా ఊ వస్తుంది మధ్యలో. ఎక్కడ? కృయి ధాతు ప్లస్ ప్రత్యయం మధ్యలో కృ తాకి మధ్య వస్తుంది, ఊ ప్రత్యయం వస్తుంది. పైన విధంగా స్ను వచ్చింది. ఇక్కడ స్వాది తనాది గణం యొక్క ధాతు కాబట్టి మధ్యలో ఊ వచ్చినది. అప్పుడు ఏమవుతుంది? కృ ఊ త, కృ ఊ త. ఓకేనా? ఊ ప్రత్యయం సార్వధాతుకమా ఆర్ధాతుకమా? ఊ ప్రత్యయం సార్వధాతుకమా ఆర్ధాతుకమా? ఆరుధాతుకం. ఊ ప్రత్యయం అనేది ఆర్ధాతుకం కాబట్టి వెంటనే ఇటు ఏం పని లేదు మనకు. ఆర్ధాతుకం పీరియడ్, ఆర్ధాతుకం పీరియడ్ లో సార్వధాతుక ఆర్ధాతుక వచ్చి గుణం చేస్తా ఉంటాడు. ఎవరికి? కృయిలో ఉండే ఒక గుణం చేస్తా ఉంటాడు. గుణం ఏమవుతున్నప్పుడు కురు యాకి అనుబంధం లోపం చేసాము. కురు మిగిలింది. దానికి గుణం ఏమవుతుంది? కథ అయిపోతుంది. వెంటనే సహాయం చేత అది అయిపోయింది. కథ అయిపోయింది. కాదు ఊ త
కర్ గుణం చేసాం రుకారం గుణం చేస్తే కథ అయిపోయినాడు కర్ ఊ త అత ఉత్ సారధాతుకే అత ఉత్ సారధాతుకే ప్రకారంగా కరోతిలో ఉండే అకారంకి ఉకారం వస్తుంది అని చెప్పింది. ఈ సూత్ర సంఖ్య అత ఉత్ సారధాతుకే అనేది ఉంటుంది సంఖ్య అండి. ఇప్పుడు సంఖ్య పైన పాదం అది ఇది. కానీ మరి ఆర్ధాతికం చెప్పుకున్నాం కదండి, సార్వధాతికంకే కదా వస్తున్నారు సూత్రం. సార్వధాతుకి 6, 4, 110 అండి. కానీ ఇక్కడ ఆర్ధాతికం పెట్టుకున్నాం కదా. ఆచార్య తనాదిభ్య క్రీ ఉహు అనే సూత్రం ద్వారా ఉకారం వస్తుందండి. అంటే షప్పుని రిప్లేస్ చేసి ఊ వస్తుంది కాబట్టి షప్ అందుకని ఆదేశः ప్రత్యయవత్ స్థానివత్ ఆదేశः షప్ ఆదేశः స్థానివత్ భవతి అని అనుకుంటే అప్పుడు అది సార్వధాతుకం అవుతుంది. కాదండి, ఇది తనాది గణం కదండి. తనాదిభ్య కృభ్య ఊహు అనే సూత్రం ద్వారా ఉకారం వస్తుందండి. అది వికరణ ప్రత్యయం అవుతుంది అంటారా? ప్రతి తనాదికి వస్తుంది కాబట్టి అవునండి. ఇట్స్ నాట్ లైక్ ఏ షప్ రిప్లేస్మెంట్ కాదు, వికరణ అలా ప్రత్యయం. అనుకుంటున్నాను. అలా అయితే అప్పుడు మనకి ఉకారం వస్తుంది కదా. అవునవును అవును అర్థమైంది ఇప్పుడు. కురితే మనకి ఉకారం కురుతేలో అదే రావాలి కదా. చేస్తాం కదా. అవును, క్రూ దగ్గరకు వచ్చేసరికి అందులోకి ఇది తనాది గణం అంటున్నారు కదా గురువు గారు. అంటే నేను సరిగ్గా పూర్తిగా వినట్లేదు అనమాట. ఏదో సర్దుకుంటూ ప్రయాణం కోసం అనేసి అటు ఇటు మధ్యలో వచ్చాను. పూర్తిగా అటెన్షన్ పే చేయలేదు కూడా అసలు. క్షమించండి.
నమస్తే అండి యోగి గురుగారు. ఈ వాయిస్ ఏం వినిపించలేదు మీ ఆడియో. మీకు ఏమైనా వినిపిస్తుందా లేకపోతే ప్రాబ్లం నా దగ్గర ఉందా? హలో. ఏంటండి వినిపించట్లేదు? నా వాయిస్ వినిపించట్లేదా మీకు? లేదండి. ఇప్పుడు చెప్పండి, ఏంటో ఏదో అన్నారు కదా? అదే నాకు గురుగారు వాయిస్ వినిపించట్లేదు చాలా సేపటి మ్యూట్ నుంచి. లో ఉన్నట్టున్నారు ఆచార్య గారు. ఓకే మ్యూట్ ఫైన్ లో ఫైన్. ఉన్నారేమోనండి. రైట్. అయితే నాకు ఇక్కడ అన్మ్యూట్ లోనే కనిపిస్తున్నారు గురువు గారు. అదే అన్మ్యూట్ లోనే ఉన్నారు కానీ మనకి గురువు గారు గురువు గారు లేరండి?